బాలీవుడ్ లో అల్టిమేట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి అన్ని చోట్ల అద్భుతమైన జోరును చూపెడుతూ ఉండగా ఇతర భాషల్లో పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకపోవడంతో ఎంతవరకు సినిమా జోరు చూపిస్తుందో అన్నది డౌట్ గా మారినప్పటికీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తో అన్ని చోట్ల అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉన్న ఈ సినిమా హిందీలో ప్రమోషన్స్ ఏవీ లేకుండానే ప్రభాస్ స్టార్ పవర్ ను చూపెడుతూ ఆల్రెడీ 200 కోట్ల మమ్మూత నెట్ కలెక్షన్ల మార్కును అందుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ సంచలన రికార్డుల జాబితాలో ఇప్పుడు మరో రికార్డు కూడా వచ్చి చేరింది. ఈ ఏడాది బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో ఫస్ట్ హాఫ్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నా వాటిలో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తో ఓవరాల్ గా బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 215 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను ఇండియాలో సొంతం చేసుకుని బాలీవుడ్ తరపున ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ కి గాను హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పుడు కేవలం 12 రోజులు పూర్తయిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి మూవీ ఆల్మోస్ట్ 220 కోట్ల లోపు నెట్ కలెక్షన్ల మార్కును అందుకొని ఫైటర్ మూవీ నెలకొల్పిన కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసేసి ఈ ఏడాది బాలీవుడ్ తరపున నెంబర్ 1 మూవీగా ప్రస్తుతానికి కొనసాగుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా ఇదే విధంగా హిందీలో జోరును కొనసాగించినట్లయితే అవలీలగా 250 కోట్ల మార్కును దాటేసి 275 కోట్ల మార్కును అందుకునే అవుట్ రేట్ ఛాన్స్ కూడా సినిమాకు ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఇండియన్ మూవీస్ లో నెంబర్ 1 మూవీగా కొనసాగుతూ ఉన్న కల్కి మూవీ బాలీవుడ్ లో కూడా ఇప్పుడు నెంబర్ 1 గా నిలవడం విశేషం. మరి లాంగ్ రన్ లో సినిమా హిందీలో ఎంతవరకు కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందో చూడాలి. మీరు ఎంతవరకు సినిమా కలెక్షన్లను సాధించవచ్చు అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.